Hi everyone, this is sudhakar, bogam. Welcome to Tuts. Last video lo Python lo inheritance introduction అట్లాగే types of inheritance గురించి చూసాం. ఈ వీడియోలో సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ లేదంటే బీటెక్ ఎగ్జామ్స్లో కానీ సింగిల్ ఇన్హెరిటెన్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా ఉంటుంది. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఒకసారి ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ చూసినట్లయితే ఇన్హెరిటెన్స్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో చెప్తున్నాం. మరి ఇక్కడ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ డెరైవింగ్ ఏ సింగిల్ క్లాస్ ఫ్రమ్ ఏ సింగిల్ బేస్ క్లాస్. అంటే వన్ బేస్ క్లాస్ వన్ డెరైవ్డ్ క్లాస్ అలా ఉంటే అంటే వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, దాన్ని మనం సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం, దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఒక బేస్ క్లాసు ఒక డెరైవ్డ్ క్లాసు ఉండాలి. ఈ విధంగా మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు, లేదంటే ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు, అది కూడా చూద్దాం. ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటింగ్ ఆర్ అక్వైరింగ్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ ఓన్లీ వన్ క్లాస్ ఇంటూ అనదర్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్. అట్లా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకోవడం. అక్వైరింగ్ అంటే ఇన్హెరిట్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం. సో అలా ఉంటే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. అంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఇంకో క్లాస్ డెరివ్ అవ్వడం, సో దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటా ఉన్నాం. ఇంకా ఏమంటున్నాం చూడండి, ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ బేస్ క్లాస్ అండ్ ఓన్లీ వన్ డెరైవ్డ్ క్లాస్. ఒక బేస్ క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్ ఉండాలి, అలా ఉంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇంకా ఏమంటారు చూడండి, ఓన్లీ ఏ సింగిల్ డెరైవ్డ్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ ది ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ ది సింగిల్ బేస్ క్లాస్. డయాగ్రామ్ చూసినట్లయితే మీరు ఈజీగా డెఫినేషన్ చెప్పవచ్చు, దాని సింటాక్స్ రాయొచ్చు, దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మీరు ఓన్గా రాయొచ్చు. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇగో ఇది బేస్ క్లాస్, ఇది డెరైవ్డ్ క్లాస్. ఈ బేస్ క్లాస్ని బేస్ చేసుకొని ఈ డెరైవ్డ్ క్లాస్ అనేది డెరైవ్ అవుతా ఉంది. సో ఈ టైప్ దాన్ని మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఈజీగా డెఫినేషన్ చెప్పుకోవచ్చు. చూడండి, మరి సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ డెరైవ్డ్ క్లాస్ ఆర్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్. ఇంత డెఫినేషన్. క్రియేటింగ్ ఓన్లీ వన్ డెరైవ్డ్ క్లాస్ ఫ్రమ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇంత సింపుల్. ఒక బేస్ క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్ ఉంటే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, దీనికి సంబంధించిన సింటాక్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. సింటాక్స్ రాసుకున్నట్లయితే ఫస్ట్ ఒక బేస్ క్లాస్ని డిజైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బేస్ క్లాస్ కోలన్. ఎప్పుడైతే కోలన్ పెడతామో దాని ఇండెంటేషన్ క్రియేట్ అవుతుంది. ఇది బేస్ క్లాస్ అనుకుందాం. ఇప్పుడు ఒక డెరైవ్డ్ క్లాస్ని కూడా డిజైన్ చేద్దాం. డెరైవ్డ్ క్లాస్ ఎక్కడి నుండి డెరైవ్ అవుతుంది? బేస్ క్లాస్ నుండి డెరైవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం పారెంథసిస్లో బేస్ క్లాస్ని పెడతామో ఈ క్లాస్ నుండి డెరైవ్డ్ క్లాస్ అనేది డెరైవ్ అవుతుందని మీనింగ్. ఇంతే సింపుల్ సింటాక్స్. దీన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు. ఒకసారి సింటాక్స్ చూడండి. ఇదేమో డెరైవ్డ్ క్లాస్. ఈ ఎప్పుడైతే పారెంథసిస్లో రాస్తున్నామో ఒక క్లాస్ని, ఆ పారెంథసిస్లో రాసే క్లాస్ ఏంటంటే దాని బేస్ క్లాస్. అంటే ఈ క్లాస్ని బేస్ చేసుకొని డెరైవ్డ్ క్లాస్ అనేది డెరైవ్ అవుతూ ఉంది. అది దాని మీనింగ్. క్లియర్? అదే మనం C++లో అయితే కోలన్ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఉంటాం, జావాలో అయితే ఎక్స్టెన్షన్ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఉంటాం. మరి పైథాన్లో ఇక్కడ చూడండి పారెంథసిస్. ఈ పారెంథసిస్లో ఏదైతే రాస్తామో అది మనకు బేస్ క్లాస్, దీని ముందు రాసేది డెరైవ్డ్ క్లాస్. ఇంతే సింపుల్. క్లియర్? నేనైతే నువ్వు తీసుకున్న డెఫినేషన్ డయాగ్రాము సింటాక్స్ దగ్గర రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాసి చూపిస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఈ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. ప్రోగ్రామ్ కూడా మీరు ఈజీగా రాయొచ్చు, మీ ఇష్టం వచ్చిన లాజిక్ రాసుకోవచ్చు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాద్దాం. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అయితే ఒక బేస్ క్లాస్ని డిజైన్ చేద్దాం. చూడండి, రాస్తున్నాను కోడ్. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా రోబో. సో ఇక్కడ రోబో అనేది నా బేస్ క్లాస్. ఈ క్లాస్లో ఏం చేస్తానంటే ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తాను. మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే DEF కీవర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం. మెథడ్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా 1. మెథడ్లో సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. దీనికి సంబంధించిన లాజిక్ అనేది రాసుకోవాలి. నేను సింపుల్గా ఒక చిన్న స్టేట్మెంట్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్, ఇందులో డబుల్ కొటేషన్లో దిస్ ఈజ్ బేస్ క్లాస్ అని చెప్పేసి ఒక మెసేజ్ అదే పెడతాను. మీకు కావాలంటే ఏ లాజిక్ అని అందులో రాసుకోవచ్చు. ఇది నా బేస్ క్లాస్. నెక్స్ట్ డెరైవ్డ్ క్లాస్. డెరైవ్డ్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా చిట్టి. ఎక్కడ నుండి డెరైవ్ అవ్వాలి? రోబో క్లాస్ నుండి డెరైవ్ అవ్వాలి. కాబట్టి రోబో.
ఓకే, కోలన్. ఎప్పుడైతే కోలన్ ఆపరేటర్ పెడతామో దాని ఇండెంటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో కూడా ఒక మెథడ్ రాద్దాము. డిఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మెథడ్లో సెల్ఫ్ ఆర్గ్యుమెంట్ కంపల్సరీగా యూజ్ చేయాలి పైథాన్లో. దీనిలో కూడా ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్ డబుల్ కొటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్గా దిస్ ఈజ్ డెరివ్డ్ క్లాస్. మీకు ఏ లాజిక్ కావాలంటే ఆ లాజిక్ అనేది మనం ఆ మెథడ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో బేస్ క్లాస్ రెడీ, డెరివ్డ్ క్లాస్ రెడీ. ఇప్పుడు ఇందులో ఉన్న మెంబర్స్ని మనం ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి అంటే వీటికి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకొని యాక్సెస్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఏ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి అది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇక్కడ బేస్ క్లాస్ రోబో క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేశారనుకోండి, ఓన్లీ రోబో క్లాస్లో ఉన్న మెంబర్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. అదే మనం డెరివ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తే, సో డెరివ్డ్ క్లాస్ దగ్గర బేస్ క్లాస్ కంప్లీట్గా మెంబర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి డెరివ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు డెరివ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్తో ఈ బేస్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, డెరివ్డ్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏం చేయాలి, డెరివ్డ్ క్లాస్కి చేసుకుంటే బెటర్. క్లియర్. సో డెరివ్డ్ క్లాస్ చేసుకుంటే బేస్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, డెరివ్డ్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజే ఈక్వల్ టు చిట్టి. ఇక్కడ చిట్టి వచ్చేసి డెరివ్డ్ క్లాస్. ఇప్పుడు డెరివ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ జరిగింది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేషన్ జరుగుతుందో చిట్టి క్లాస్ ఎక్కడి నుంచి డెరివ్ అవుతుంది, రోబో క్లాస్ నుండి. ఫస్ట్ రోబో క్లాస్ నుండి ఇక మెమరీ అలొకేషన్ అంతా జరుగుకుంటూ వస్తుంది. ఇంకేముంది ఒక్కొక్క మెంబర్స్ని మనం కాల్ చేసుకుంటూ పోవడమే విత్ రెస్పెక్ట్ ఓబీజే డాట్ 1 మెథడ్ ఫస్ట్, నెక్స్ట్ ఓబీజే డాట్ 2 మెథడ్. ఓకే, ఈ విధంగా మనం కాల్ చేసుకోవచ్చు. అంటే డెరివ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్తో బేస్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, డెరివ్డ్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మనం ప్రోగ్రామ్ అయితే రాసుకోవచ్చు. ఈ మెథడ్లో లాజిక్ అనేది మన ఇష్టం, మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఏదైనా రాయొచ్చు. క్లియర్. మీకు ఈజీగా ఉండడానికి ఒక చిన్న స్టేట్మెంట్ అయితే పెట్టినాను. ఓకే, ఇంతే. ఈ విధంగా మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ని పైథాన్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో పైథాన్లో ప్రోగ్రామింగ్ రాయడం చాలా ఈజీగా మనం ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.